డాక్టర్ గారు, నాదొక వింత మనస్తత్వం. మామూలుగా అమ్మాయిలను చూసినప్పుడు కాస్త ఆనందపడతాను, కానీ అనుకోకుండా ఒక అందమైన అబ్బాయి కనబడితే వెంటనే మూడంతా అతని వైపే పోతుంది. అబ్బాయిలని చూస్తే సడన్ గా మనసు ఎందుకు మారిపోతుంది? ఇలా ఎందుకు జరుగుతుందో నాకు అర్థం కావడం లేదు. నాలో ఏమన్నా లోపం ఉందంటారా? నాకు సమాధానం ఇవ్వండి అంటున్నారు. వీళ్ళలో హోమోసెక్షువాలిటీ టెండెన్సీ ఉంది. ఆయన తెలుసుకోవట్లేదు హోమోసెక్షువాలిటీ ఉంటుంది. దాని మొదట్లోనే దాన్ని రెక్టిఫై చేసుకోవాలి. దానికి బిహేవియర్ మాడిఫికేషన్ థెరపీ అని సైకలాజికల్ ఒక థెరపీ అన్నమాట, సైకోథెరపీ అన్నమాట. ఇది చేయించుకుంటే, అంతేగాని మగవాడికి ఆడవాడిని చూస్తే మూడు రావాలి, కానీ మగవాడిని చూసి మూడు వస్తే సంథింగ్ డిఫరెంట్. దీనికి ఏమిటండి, ఎందుకు ఇలా కలుగుతుంది, ఏంటి కారణం అని చూస్తే వీటి గురించి ఆ స్టడీస్ జరిగాయండి. ఆ స్టడీస్లో జెనెటిక్ డిఫెక్ట్ కొంచెం ఉంటుంది వీళ్ళల్లో. ప్రతి మగాడికి చూసి రాదు కదా, ఎక్కడో 19 మగాళ్ళకి వస్తుంది. ఆ జీన్స్ లో ఈ రకమైన ఆలోచన కలిగించే శక్తి మన శరీరంలో, మన ప్రతి కణంలో 1,00,000 జీన్స్ ఉంటాయి. ఒక జీన్ ఒక మానసిక పరిస్థితి కానీ శారీరక రూపానికి కానీ ప్రతిదీ మనకి తెలిసి కేవలం 300-500 జీన్స్ గురించి తెలుస్తారు. తిరిగి కొన్ని వేల జీన్స్, 1,00,000 జీన్స్ ఉన్నాయి మనకి. అంచేత ఈ హోమోసెక్షువాలిటీ అనేది ఒక జీన్కి సంబంధించి కావచ్చు అని ఒక కాన్సెప్ట్ ఉంది. అంచేత దీన్ని కూడా ఇది జీన్ ద్వారా అయినా తప్పనిసరిగా ఈరోజు హోమోసెక్షువాలిటీ మారిపోవాలని లేదు. జీన్స్ ద్వారా ఉన్నా కూడా మనం మానసికంగా ఉన్న పరిస్థితి తగ్గించుకోవచ్చు. జీన్స్ ద్వారా వచ్చే ఇమ్యూనిటీని మనం ఓవర్కమ్ అవ్వచ్చు. జీన్ ద్వారా వచ్చిన దానికి అదే ఉండాలి, ఎక్కడా లేదు. ఈ కెన్ చేంజ్ అవర్ యాటిట్యూడ్. అంచేత డాక్టర్ దగ్గరికి వెళ్ళి బిహేవియర్ మాడిఫికేషన్ చేయించుకుంటే ఆల్రెడీ ఈ రకమైన ఆలోచన పోతే మళ్ళీ మామూలుగా ఉంటాయి.